గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో దళితులకి మేనమామని చెప్పుకునే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంతమంది దళితులను పొట్టలు పెట్టుకున్నాడో మనం అందరం చూసాం. అందులో భాగంగా డాక్టర్ సుధాకర్ గారు ఆ రోజు కోవిడ్ టైంలో మాస్క్ లేదని అడిగినందుకు చిత్రహింసలు పెట్టి మరి ఒక గజ దొంగని ఎలాగైతే బంధించి తీసుకెళ్తారో మరి రెండు చేతులు వెనక్కి కట్టేసి నడి రోడ్డు మీద ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్ళిన సంఘటన మనం చూసాం. అంతేకాదు అతను మరి ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి, అంటే నేరం చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, అటువంటిది నేరం చేయకుండానే పోలీస్ స్టేషన్కి అక్కడికి పిలిపించి చాలా మానసిక శోభ అనిపించేలా చేసి ఆయన చనిపోవడం జరిగింది. అంతేకాదు మరి మొన్నటి దినాన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే అనంతబాబు అతి కిరాతంగా చంపేసి డోర్ డెలివరీ చేశారో, అలాగే జడ్జి రామకృష్ణ కానీ, అలాగే చాలామంది ఎవరైతే దళితులు, అంతేకాకుండా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు చాలా అనేక రకమైన సంఘటనలు మనం చూసాం. ఏదైనా జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ పదవి కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఈ గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనలన్నింటికి మరి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దళితుల పట్ల చుట్టూ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇది ఇక్కడికి కూడి వచ్చిన దళిత సంఘాలకి అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ జగన్ ఏం కాలేదు. కొంచెం బ్యాక్ డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ టైంలో ఎంతో భయానకమైన సిచ్యువేషన్ బట్టి ఒక మనుషులకి ఇంకో మనుషులు సాయం చేసుకోవడానికి కూడా భయపడే స్థితిలో, ఈవెన్ కుటుంబ సభ్యులకి కూడా కోవిడ్ వచ్చిందంటే తల్లిదండ్రులకి అమ్మానాన్నలకు కూడా దూరంగా ఉండి ఐసోలేట్ అయిన సిచ్యువేషన్లో ప్రాణాలకు సైతం తెగించి ఆ రోజున డాక్టర్స్ నిలబడడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా N95 మాస్క్ చాలా ఇంపార్టెంట్. దాని నుంచి మేము కొంతకాలం మాకు రాకుండా మేము కాపాడుకోగలం. మేము బాగుంటే మరింత మంది పేషెంట్స్కి మెరుగైన వైద్యం ఇచ్చి మరిన్ని ప్రాణాలు కాపాడగలం అని న్యాయపూర్వకమైన కోరిక కోరినందుకు, కేవలం ఒక N95 మాస్క్ కోరినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో, ఆఖరికి ఆయన ఒక పిచ్చివాడి కింద మానసిక రోగి కింద చిత్రీకరించి మానసిక క్షోభకు గురి చేసి ఆయన చావుకి కారణమైంది గత ప్రభుత్వం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా దళిత ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా, దళిత సోదరులే కాదు, అందరూ కూడా ఇదంతా దృష్టిలో పెట్టుకునే చాలా మంచి ఏదైతే రిజల్ట్ ఇచ్చారో 2024లో మనందరికీ తెలుసు. అది అక్కడితో అయిపోలేదు, ఇంకా వాళ్ళ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే మాదంతా కూడా ఎస్సీ ఎస్టీలు దళితులు పార్టీ మాది అని చెప్పుకోవడం కాదు, చేతల్లో చూపించాలి. అది మీరు చూపించలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. జనాలందరూ కూడా కూటమిని నమ్మారు. అదేవిధంగా ఇప్పుడు కూడా జనాలు ఉన్నారని, రానున్న రోజుల్లో కూడా కూటమి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇది ఒక డాక్టర్కనే కాదు, ఒక దళితులకనే కాదు, ఈ రకంగా ఏ డాక్టర్కి, ఏ ఒక ప్రజాసేవ చేసేవాళ్ళకి కూడా మరి అన్నట్టు కూడా రేపన్న రోజు ఇలాంటి అపాయం రాకూడదని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి సాగించాలని, అలాగే ప్రజలు చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని మరింత రానున్న రోజుల్లో కూడా దీనికి సరైన జవాబు చెప్పాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, తోటి డాక్టర్లకి, అలా కాశీ నవీన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఎస్సీ సెల్లో రాజమండ్రి నాయకులు ఏదైతే గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పుడు వచ్చిన ప్రపంచవ్యాప్త కోవిడ్ మహమ్మారి ఈ ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమయంలో మరి నక్కపల్లి
వైజాగ్ సంబంధించిన డాక్టర్ సుధాకర్ గారు N95 మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వాన్ని మాకు సహకరించి మాకు ఆ మాస్క్ ప్రొవైడ్ చేయండి, మేము ఈ యొక్క పేద ప్రజలు ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ట్రీట్మెంట్ చేయాలంటే మేము ముందు ఆ మాస్క్ ధరించి మేము వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, మా ఆరోగ్యాలు కూడా మీరు పట్టించుకోండి అని ఒక విన్నపం ఇచ్చిన పాపానికి మరి అటు గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు కక్షగట్టి అతి క్రూరంగా కేవలం ఒక దళితుల మీదే ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరమైన పరిస్థితులు దళితులు అనుభవించని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితుల్ని అలా హింసించి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో తిప్పి అతని వయసు కూడా ఆయన పక్కన పరిగణనలో తీసుకోకుండా మరి అటువంటి పెద్ద మనిషిని ఒక ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్న ఆయన్ని మానసికంగా శోభించి ఆయన మానసికంగా కృంగి చనిపోయి మరి మంచాన పడి చనిపోయేలాగా ఆయన్ని ఈ యొక్క గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కారణంగా మరి ఆ రోజున్న ఆ ప్రభుత్వాన్ని చేదరించుకొని ఈ రోజుని కూటమి ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎన్నుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళితుల పక్షపాతి అని చెప్పుకోవడమే కాదు చేతల్లో చూపించాలి. సుమారు 256 మంది దళితుల మీద మీ 5 సంవత్సరాల్లో అఘాయిత్యాలు మాటల్లో మానభంగాలు చేశారు మీ యొక్క నాయకులు మీ ప్రభుత్వంలో. మరి అది గ్రహించి గుర్తు పెట్టుకోమని ఈ రోజుని మా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు అందరం కలిపి డాక్టర్ సుధాకర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నా పేరు చాపల చంద్రరాజు, నగర తెలుగుదేశం పార్టీ SCCL అధ్యక్షుడు. మాట్లాడుతూ ఉంటారు అందరూ బ్యాన్ కట్టారు మీరు మాట్లాడారు.